సముద్రంలో సాహస క్రీడల కోసం చాలామంది పర్యాటకులు మారిషస్ వస్తూ ఉంటారు. అలాంటి వాటిలో స్కూబా డైవింగ్ ఒకటి. అలాంటి వారి కోసమే ఈ రిసార్ట్ ఆధ్వర్యంలో స్కూబా డైవింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఫస్ట్ టైం కాబట్టి మనల్ని ఇంట్రొడక్టరీ డ్రైవ్కి తీసుకెళ్తారు. అక్కడ ఒక ఇన్స్ట్రక్టర్ మనతో ఉంటారు. ఎక్విప్మెంట్ అయితే మొత్తం ఉంటుంది. సో దాన్ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తారు. స్కూబా డైవింగ్ కొద్దిపాటి రిస్క్తో కూడినది కాబట్టి మనం కొన్ని షరతులకు లోబడి ఈ డైవింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ముందే మన దగ్గర అంగీకార పత్రంపై సంతకం తీసుకుంటారు. ఇలా మనం ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మన డీటెయిల్స్ అన్ని రాయాల్సి ఉంటుంది. కొంచెం భయంగా ఉంది, కానీ చేస్తారు. స్కూబా డైవింగ్కి అవసరమైన పరికరాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. డైవింగ్ మాస్క్, సూట్, ఫిన్స్, స్కూబా ట్యాంక్, రెగ్యులేటర్, డ్రైవ్ కంప్యూటర్, స్నార్కల్, అండర్ వాటర్ కెమెరా, వీటన్నిటినీ ఎలా ధరించాలో, ఎలా వాడాలో ముందుగానే వివరించారు. స్కూబా డైవింగ్కి ముందు కొద్దిపాటి శిక్షణ అవసరం. ఈ శిక్షణ తీసుకున్నట్టు మనకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఈ సర్టిఫికెట్ లేకుండా స్కూబా డైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమవుతుంది. ఇలా శిక్షణ తీసుకున్న తర్వాత కూడా మనతో బాటే శిక్షకులుంటారు. ఇప్పుడు బ్రీతింగ్ టెక్నిక్స్ గురించి మనకు కొంచెం వివరిస్తారు. అదయ్యాక మనం డైవింగ్కి వెళ్ళిపోవచ్చు. ఈ ట్యాంక్ జాకెట్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ జాకెట్ మీ సైజే ఉంటుందన్నమాట. ఈ జాకెట్ ఎప్పుడు మీకు బ్యాక్ ప్యాక్ లాగా మీకు కన్వీనియంట్గా ఉండేటట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ట్యాంక్ ఎప్పుడు సెంటర్లో ఉండాలి. మొత్తానికి డైవింగ్కి వెళ్ళడానికి అంతా సిద్ధం. ఈ కాస్త సమయంలోనే హారికతో పరిచయం అయిపోయింది. తను హైదరాబాద్ నుండే వచ్చిందట. ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ ఉండగానే డైవింగ్ లొకేషన్ వచ్చేసింది. ఇక్కడ డైవింగ్కి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసుంచారు. సో వ్యూవర్స్, మీ ఫేవరెట్ షో బిహారీ ద ట్రావెలర్లో మనం స్కూబా డైవింగ్కి వెళ్ళబోతున్నాము. అన్ని పరికరాలు ధరించాక ఊపిరి తీసుకొని వదలడం కాస్త ప్రాక్టీస్ చేయాలి. అంతా ఓకే అనుకుంటే ఇక నీళ్లలో దిగడమే. సముద్రంలో దిగాక కాస్త భయంగా ఉంది. కాని పక్కనే ట్రైనర్, ట్యూబ్, దానికి తాడు ఉండడంతో కొద్ది ధైర్యం. అయినా కాస్త ఉక్కిరిబిక్కిరి, కొంచెం సెట్ కావాలి. నేనిప్పుడు డైవింగ్కి రెడీ. Get set, go! నేనెక్కడున్నాను చూస్తున్నారుగా. వావ్! నీలి సంద్రాన హాయిగా విహరిస్తున్న రకరకాల చేపలు. వాటిలో నేను ఓ జలకన్యల. అంతేనా? అలా 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 ఇంకా కిందికెళ్ళిపోవచ్చు. అట్టడుగున ఉన్న సముద్ర సంపదను కనులారా వీక్షించవచ్చు. వావ్! ఇంతకటి భయం ఇప్పుడు నాలో లేదు. ఇదొక అద్భుత ప్రపంచం. సినిమాల్లో, ఏవో డాక్యుమెంటరీల్లో కనిపించే ఈ అందాల్ని స్వయంగా చూడటం గొప్ప అనుభూతి.
ఇట్టే సమయం గడిచిపోయింది. మార్కింగ్ కోసం ఉంచిన ట్యూబ్ దగ్గరకు రైమంటూ వచ్చేశాను. భయం ఉన్న చోటే థ్రిల్ ఉంటుంది. సాహసం చేస్తే ఆ భయం పోయి ఈ సంద్రమంతా ధైర్యం వచ్చేస్తుంది. చాలా బాగుంది కింద, నిజంగా అద్భుతంగా ఉంది. ఫిషెస్ ఉన్నాయి, కోరల్స్ ఉన్నాయి, ఇంకా సినిమాలు చూసినట్టు చాలా అందమైన దృశ్యాలున్నాయి. బాగుంది. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.